పరుల సొమ్ము తినొచ్చా అనేవి పబ్లిక్ క్వశ్చన్స్ అండి. వివిధ క్యాంప్స్‌లో ఈ యూతు, స్టాఫు, ఎంప్లాయీసు, విమెన్సు, స్టూడెంట్సు, ఎన్‌జీఓసు, రాజకీయ నాయకులు కూడా వచ్చారు. వాళ్ళంతా అడిగిన క్వశ్చన్స్ ఏమిటంటే, వీటికి లిమిట్స్ ఏంది? ఎంతవరకు తినొచ్చు? అసలు తినొచ్చా? లేదా? అనేది క్వశ్చన్స్ అండి. ఇంకా ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయంటే, ఈ కాళేశ్వరం వగైరా ప్రాజెక్టులో ఐఏఎస్ సెక్రటరీలు వారి పిల్లలకు కోటాను కోట్లు డబ్బులు తీసుకున్నారు పెళ్ళిళ్ళ కోసమని, ఫంక్షన్ల కోసం, పార్టీల కోసమని. ఒక సెక్రటరీ అయితే 6 కోట్లు, ఒక ఏఎన్సీ అయితే అమ్మాయి పెళ్ళికి 3 కోట్లు, ఇంకా కొందరు ఈలు, ఎస్సీలు, సీఈల పిల్లల పెళ్ళిళ్ళు కూడా కాంట్రాక్టర్లే చేశారు, ఏజెన్సీ వాళ్ళు. మరి ఇది ఎంతవరకు తగును? సో ఇంకా కొంతమంది బిజినెస్లో మోసం చేసి సంపాదిస్తున్నారు, కొంతమంది బ్లాక్మెయిల్తో సంపాదిస్తున్నారు. రాజకీయ నాయకులైతే అబ్బో చెప్పక్కర్లే, ఎలక్షన్ పేరు మీద, దాని పేరు మీద, దీని పేరు మీద లైసెన్స్, పర్మిషన్ వగైరాని, అదని ఇదని ఆ మ్యాన్ మేడ్ రూల్స్ పెట్టుకొని లేదా రూల్స్ మార్చుకొని బెదిరించి ఇక మామూలుగా కోట్లే సంపాదిస్తున్నారు పర్సంటేజ్ రూపంలో, ఇలా లంచాల రూపంలో. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఈఎన్సీలు, పొలిటీషియన్సు రాష్ట్రాన్ని నాశనం చేశారనేది క్వశ్చన్స్ అండి. అయితే నేను అందరినీ తప్పు పట్టడం లేదు కానీ మ్యాక్సిమం చెడిపోయారు. ఏ కారణము లేకుండా ఇతరుల భోజనం కూడా చేయకూడదు. ఏదో డ్యూటీల్లో వగైరా అయిందంటే మినిమం కట్టేసి మర్యాద ఏమిటంటే చాయ్, నీళ్ళు ఈ చిన్న చిన్నవి తీసుకోవచ్చండి. ఏ ఫలము, ఎమర్జెన్సీ వర్కింగ్ లంచ్ డ్యూటీలో ఏదో భోజనం తీసుకెళ్ళలేదు, ఆ స్టాఫ్ వండుతుంటారు, చేస్తుంటారు, అచ్చట ఏదో వర్కింగ్ లంచు పుచ్చుకొనవచ్చును, తీసుకొనవచ్చును. ఈ చిన్న చిన్నవి తప్ప. అలాగే పార్టీ, ఫంక్షన్, చుట్టాలు, బంధువులు వగైరా ఏదో వాళ్ళు మనకు పెడతారు, మనం వాళ్ళకి పెడతాం. ఆ చిన్న చిన్నవి తప్ప మిగతాది ఏది తినకూడదు. ఫుడ్ కూడా ఇతరుల ఫుడ్ అనవసరంగా కారణం లేనిది తినకూడదు. ఏదో పనికి పోయారు, వాళ్ళకి పని చేశారు, అప్పుడు ఏదో పెట్టారు, అది వేరే విషయం మళ్ళీ. అంతేగాని ఏ కారణము లేకుండా ఎవరిది ఏమీ ముట్టుకోకూడదు. చాలా దోషం తగులును, కష్ట నష్టములు సంభవించును. కష్టార్జితం అంటే ప్రైవేట్, గవర్నమెంట్, ఎన్జిఓ, ట్రస్ట్, ఫౌండేషన్ శాలరీస్ మీద బ్రతకాలి. రాజకీయ నాయకులు కూడా శాలరీస్ మీద బ్రతకాలి. వ్యాపారస్తులు లీగల్ ప్రాఫిట్ మీద బ్రతకాలి. కన్సల్టెంట్ ఫీజుల మీద బ్రతకాలి. లేబర్ వర్కర్స్ ఛార్జీల మీద బ్రతకాలి. ధర్మంగా పనిచేయాలి. ఇలా అందరికీ జీతభత్యాలు, ఫీజు వగైరా ఉన్నాయన్నమాట. సో కరప్షన్ అనేది చేయకూడదు. అది చాలా పాపం తగులుతుంది, ముట్టుకోకూడదు. అంటే భగవంతుడు మానవుడిని అలా డిజైన్ చేశాడనమాట. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. తిన్నది అరగాలన్నా కష్టపడాలన్నమాట. ఇది సత్యము. ఇది తెలియక చాలామంది సీఈలు, హెచ్ఓడీలు, సెక్రటరీ మంది సొమ్ముతో ఫంక్షన్లు చేసుకుంటున్నారు. చాలా పాపం.